A7 న్యూస్ ఆంధ్ర. సంద్రం నడుమ కోలాహలంగా ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ప్రముఖులు. ఇంటి నుండి ర్యాలీగా బయలుదేరి మార్గ మధ్యంలో భారీ జన సందోహం మధ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన ప్రముఖులు మరియు కూటమి కార్యకర్తలు, ఇతర తన సామాజిక వర్గ నాయకుల నుండి శుభాకాంక్షలు అందుకొని కోలాహలంగా గడపడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పదవీ కాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వివిధ పథకాల ద్వారా నవరత్నాల పేరుతో ఎస్సీలకు రావాల్సిన పథకాలను పూర్తిగా ఎత్తివేసి వారిని ఆర్థికంగా ఎదుగుదల లేకుండా చేశారని, ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించిన సబ్ప్లాన్ నిధులు సక్రమంగా ఆయా వర్గాలకు చేరేలా నాపై నమ్మకం ఉంచి మాజీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనే పెద్ద బాధ్యతను నా భుజం స్కంధాలపై ఉంచి అట్టడుగున జీవిస్తున్న నా జాతి బిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించేలా ముందు రాబో రోజుల్లో ప్రతి గ్రామాన్ని సందర్శించి న్యాయం చేస్తారని ఈ విధంగా మీడియా మిత్రులకు వివరించారు.